అందరికీ నమస్కారం. ఇంతకు ముందు మీకు పంచోపచారాల గురించి వివరించాను. ఇప్పుడు షోడశోపచారాల గురించి విపులముగా చెబుతాను. షోడశోపచార పూజ అంటే దేవుడిని ఒక మహా అతిథిగా ఆహ్వానించి గౌరవించడం అన్నమాట. స్వాగతం, స్నానం, భోజనం, హారతి, నమస్కారం వరకు 16 ఆతిథ్య పద్ధతుల ద్వారా ఆరాధించడాన్ని షోడశోపచార పూజ అంటారు. ఇది అత్యంత సంపూర్ణమైన పూజా విధానం. దేవాలయ అర్చకులు సాధారణంగా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. మన ఇంటి పూజలో దీన్ని సంక్షిప్త రూపమైన పంచోపచారం చేస్తారు. ముందుగా గంట. దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల 2 విధాల ప్రయోజనం ఉంటుంది. ఒకటి, బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం. రెండవది, మనసుని దేవుడి మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది. సహస్రారం చేరుకున్న కుండలినికి గంటనాదం వినపడుతుంది అంటారు. అది ఆదిపరాశక్తి యొక్క చింతామణి గృహం. అక్కడ చేరగానే గంటనాదం వినడం అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం. దానికి నిదర్శనంగా గంటనాదం గుడిలో పెడతారు. అక్కడ ఉన్న దేవుడు మన సహస్రంలోనే ఉన్నాడు అని సంకేతం. అందుకే దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మదర్శనం చేసుకుంటాం. దీపహారతి గురించి తెలుసుకుందాం. దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలో అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది: స్వామి, నీవే ఈ విశ్వంలో స్వయంభూ ప్రభువైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు, అన్నిటిలోని తేజస్సు, కాంతివి నువ్వే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని అర్థం. జీవాత్మ జ్యోతి రూపంలోనే ఉంటుంది. దీపం రూపంలో దైవం ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది. మనలోని కాంతి దీపం రూపంలోనే ప్రకాశిస్తుంది అన్నదానికి నిదర్శనమే దీపహారతి. ఇక ధూపం గురించి తెలుసుకుందాం. భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరబత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాప్తి, విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలోనూ కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది. ధ్యానంలో అధిక సమయంలో ఉండిపోయిన వారికి, సమాధి స్థితిలో ఉన్నవారికి ఈహాలోక సృహ తెప్పించడానికి సాంబ్రాణి ధూపం వేస్తారు. అది పీల్చగానే బాహ్య సృహలోకి వస్తారు. అలా కాకుండా బలవంతంగా ఎవరిని ధ్యానం నుండి మేల్కొలపకూడదు. భగవంతుడు నిత్యం ధ్యానంలోనే ఉంటారు. పూజా సమయంలో ధూపం వేసి భగవంతుణ్ణి ధ్యానం నుండి మేల్కొని పూజని స్వీకరించమని కోరుకోవడంగా ఈ ప్రక్రియ గురించి చెప్పవచ్చు. ఇప్పుడు కర్పూర హారతి గురించి తెలుసుకుందాం. వ్యక్తిగతమైన అహంకారము కర్పూరంగా కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. సృష్టి మొత్తం అనంత వాయువులో కలిసిపోయేదే. కర్తవ్య నిర్వహణ తర్వాత కర్మ ఫలితం దైవానికి విడిచిపెట్టాలి. కర్పూరం కరిగినట్టు కర్మను కరిగించమని దైవాన్ని ఆశ్రయించడమే కర్పూర హారతి. ఇప్పుడు గంధపు సేవ గురించి తెలుసుకుందాం. ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ విధంగానే ఎన్ని కష్టాలకి లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం. జీవితం ఆధ్యాత్మికతతోనే పరిమళిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఆధ్యాత్మిక చింతన మురికి గుంటలో తామరలాగా ప్రకాశిస్తుంది. అటువంటి దైవ సేవ చేస్తున్నాను, నా జీవితాన్ని పరిమళింప చేయమని కోరుకోవడమే గంధపు సేవగా చెప్పుకోవచ్చు. ఇక పూజా విధానం గురించి తెలుసుకుందాం. దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ భగవంతునికి వీటితో పని లేదు.
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ఒక నిత్య జీవితంలో భాగం కావడం, రోజు చేసే కర్మలతో, నిత్య పూజతో కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపడం అంటే మీ సమయాన్ని దైవంతో గడపడం. ఆలోచనలు, ఆశలు, అలవాట్లు పక్కన పెట్టి హృదయాన్ని నివేదన చేయడమే పూజగా భావించాలి. పత్రం గురించి తెలుసుకుందాం. పత్రం అంటే శరీరం. ఇది త్రిగుణాలతో కూడుకుంది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి దేహమే ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. జీవం అనే చిలుక దేహం అనే గూటికి ఆధారంగా చేసుకుని సాధన చేస్తుంది. ఇది పత్రం. దైవాన్ని చేర్చే సారథిగా చెప్పవచ్చు. ఇప్పుడు పుష్పం గురించి తెలుసుకుందాం. పుష్పం అంటే హృదయం. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. ఈ పుష్పం రూపంలో హృదయాన్ని భగవంతుడు పాదాల దగ్గర సదా ఉంచాలి. అంటే ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా దైవనామస్మరణ విడవకూడదు. దీన్నే హృదయ కమలాన్ని దైవానికి అర్పించడం అంటారు. ఫలం అంటే మనసు. మనసు ఫలాలను అంటే మనం చేసే కర్మ ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి. దాన్నే త్యాగం అంటారు. దేవుడిచ్చిన ఈ మానవ జన్మ గొప్ప ఫలం. మళ్ళీ తిరిగి జన్మలేని ఫలం లభించాలి అంటే దైవాన్ని శరణు వేడుకోవాలి. ఇప్పుడు తోయం గురించి తెలుసుకుందాం. అంటే నీరు. భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికే అర్పితం కావాలి. ఇది తర్పణం, నిత్య తర్పణం. హృదయంతో చేయడం సర్వస్య శరణగతి అంటే ఏది చేసినా దైవ కార్యం అనుకోవడం, అది భగవంతుడికి సమర్పించడం. దానివల్ల నీకు కర్మబంధం నుండి విముక్తి పొందుతూ నీరు వదలడమే తోయం. కొబ్బరికాయల గురించి తెలుసుకుందాం. హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారం. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పించాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎలా మొలుస్తుందో, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. భగవంతుడు పెట్టే పరీక్షలు కొబ్బరి చిప్పలాగా కఠినంగానే ఉన్నా దాన్ని దాటుకొని వెళ్తే తీయటి కొబ్బరి నీరు ఉంటుంది. స్వచ్ఛమైన కొబ్బరి నీరులాగా కఠినమైన పరీక్షల వెనుక శాశ్వతమైన ఆనందం ఉంటుంది. అటువంటి పరీక్షలను దాటించి చల్లని అనుగ్రహం తీర్థంగా ప్రసాదించమని కోరుకోవడంగా కొబ్బరికాయ కొట్టడంగా భావించాలి. ఇప్పుడు నమస్కారం గురించి తెలుసుకుందాం. చేతులు జోడించగానే 10 వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ 10 వేళ్ళు ఇంద్రియాలకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను హృదయంలోని పరమాత్మకు కైంకర్యం చేయించుచున్నాను అని చేతులు జోడించడమే నమస్కారంలోని అంతరార్థము. నమస్కారం చేయడం అంటే వినయంతో దైవాన్ని మనస్ఫూర్తిగా శరణు వేడుకోవడం. నమస్కారము చేసేటప్పుడు మన బొటని వేలు భృకుటిని తాకాలి. ఆ భంగిమలో చేతివేలు నుండి ప్రకంపనలు భృకుటిని తగిలి విద్యుత్ కాంతి శక్తి మెదడుకు ప్రవహిస్తుంది. అప్పుడు మెదడులోని నరాలు బలపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే దేవుడికి పూజా సమయంలో, బడిలో గురువుకి ఇలా నమస్కారం చేయమంటారు. ఇప్పుడు ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపంలో నిండి ఉన్నాయి. ఆ భగవంతుణ్ణి సుగణకరమైన విగ్రహమునకు కానీ లింగమునకు కానీ ప్రదక్షిణము చేసినట్లయినా
ముల్లోకలు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము ఉంటుంది. అందుకే ప్రదక్షిణ పూజాంగములోని ఒకటిగా చేర్చారు. గుడిలో చేసే ప్రదక్షిణ వల్ల రాత్రంతా గుడిలో విగ్రహం కింద ఉన్న యంత్రం విశ్వ ప్రాణశక్తిని ఆకర్షిస్తుంది. ప్రదక్షిణ సమయంలో అది మన శరీరాలను తాకడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గృహంలో ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయాలి. అంటే ఈ విశ్వం పరమాత్మ అంత తనలోనే ఉందని, ఆత్మరూపంలో పరమాత్మను గుర్తిస్తున్నాము అని నమస్కరించి ప్రదర్శన చేయడం. గుడిలో ఎప్పుడు తమ చుట్టూ తాము తిరగకూడదు. గుడిలో గుడి చుట్టూ మట్టికే తిరగాలి. ఇంట్లో పూజ సమయంలోనే తమ చుట్టూ తాము తిరగాలి. సాష్టాంగ నమస్కారం. ఇది పురుషులు మట్టికే పూర్తిగా బోర్ల పడుకొని నమస్కారం చేయాలి. మనస వాచ కర్మన సదా నీకు దాసుడునై భక్తుడునై నిన్నే ఆశ్రయించి ఉంటాను అని భావం. తెలుసుకున్నారు కదా 16 ఉపచారాలు ఏ విధంగా చేయాలో. ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను.